నేను ఆ జడ్జి గారి దగ్గర 24 గంటల సమయం తీసుకున్నావు కదరా. లక్ష్మి ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి మరి ఏదైనా సాక్ష్యం సంపాదించావా? నిన్న ఒకరిని పట్టుకున్నానమ్మా, కానీ వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. మరిప్పుడు ఏం చేస్తావురా? ఈ శిక్ష ఇవన్నీ కాదురా. లక్ష్మి జీవితాంతో ఆ నిందని మోస్తూ బ్రతకాలి. కూర్చోండి. డిఫెన్స్ లాయర్ గారు, మీ క్లయింట్ కనక మహాలక్ష్మి ఏ తప్పు చేయలేదు, తనకి ఈ కేసుకి ఏ సంబంధం లేదని నిరూపిస్తానని చెప్పారు కదా, ఏమైంది? యువర్ ఆనర్, ఈ కేసు విషయంలో నిజాలు తెలుసుకోవడానికి నేను మా క్లయింట్ తరపు వాళ్ళు చాలా ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో మాకు సాక్ష్యాలు దొరకలేదు, కానీ కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారికి 24 గంటల సమయం ఇచ్చినా కూడా సాక్ష్యాలు దొరకలేదంటే అర్థం ఈ కేసులో కనక మహాలక్ష్మి ప్రమేయం ఉంది. ఆమె తప్పు చేసింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నాకొకసారి ఈ కేసులో కనక మహాలక్ష్మి గారిని అరెస్ట్ చేసిన ఎస్ఐ సింహపురి సీతా గారిని విచారించే అవకాశాన్ని ఇవ్వండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు మిలాడ్. అబ్జెక్షన్ సస్పెండ్ డినైడ్. సస్పెండ్ అయిన ఎస్ఐ గారిని పిలవండి. సింహపురి సీత, సింహపురి సీత, సింహపురి సీత.